నైట్ 12:30కి ట్రైన్ జర్నీ. అసలు ఏం జరిగిందంటే చెప్తా వినండి. నేను టీసీఎస్ ఎగ్జామ్కి అప్లై చేశాను. సో ఎగ్జామ్ సెంటర్ వచ్చేసి తిరుపతి పెట్టాను. సో తిరుపతి సెంటర్ వచ్చిందనమాట. నేనైతే డిగ్రీ ఇంటర్ తిరుపతిలోనే చదివాను కాబట్టి సో తిరుపతి మళ్ళీ చూద్దామనేసి కొద్దిగా ముందుగానే వెళ్దామనేసి ఆ డే కంటే నైట్ని బయలుదేరి వెళ్ళాను. మార్నింగ్ కల్లా దిగితే గన అక్కడ చూసుకుందాం కొన్ని అనేసి అక్కడికి వెళ్ళాను. కడపలోకి కడప రైల్వే స్టేషన్లోకి వెళ్తే అసలు ఒక్కరంటే ఒకరు లేరు ఇక్కడ మొత్తం అంతా కూడా. ఎందుకంటే ఆ టైంలో ఎవరుంటారో మనం తప్పితే. సో చూస్తున్నారు కదా, మొత్తం అంతా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని అయితే నేను బయలుదేరాను. సో టికెట్ కూడా తీసుకున్నాను. ట్రైన్ ఎక్కాను. ట్రైన్ ఎక్కితే అసలు సీట్ అయితే ఒకటంటే ఒకటి ఖాళీకి లేదనమాట. నిలబడుకొని వెళ్ళాలి. 3.5 hours కంటిన్యూగా నిలబడి వెళ్ళేసి అక్కడ ఫైనల్గా మనం స్టేషన్ దిగి అక్కడి నుంచి అట్టే మనము విష్ణు నివాసంలోకి వెళ్ళి అక్కడైతే కనుక కొద్దిగా రెస్ట్ తీసుకున్నాం. రెస్ట్ తీసుకొని మళ్ళీ మార్నింగ్ లేచి ఇక్కడ చూడండి లొకేషన్ ఎంత బాగుందో. నేను అప్పటికి ఇప్పటికి వచ్చినప్పుడు చాలా డెవలప్ అయింది. అస్సలు తిరుపతి